మేము కమ్యూనిటీ ఇంటర్న్షిప్ కోసం ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మీ స్కూల్లోని డిజిటల్ క్లాసెస్ అవన్నీ అవైలబుల్ గానే ఉన్నాయా? ఇప్పుడు మీకు అన్ని సబ్జెక్ట్స్ కి అందులోనే యూజ్ చేస్తున్నారా సర్స్ అందరూ? అన్ని సబ్జెక్టులు కాదు కానీ కొన్ని సబ్జెక్టులు అంటే సోషల్, ఫిజిక్స్ అలాంటి సబ్జెక్టులు లాంగ్వేజెస్ కి యూజ్ చేయాలి. లాంగ్వేజెస్ కి యూజ్ చేస్తారు, ఏదైనా రాయడానికి. అలాగా. అయితే ఇప్పుడు మీకు అవి ఎలా యూజ్ అవుతున్నాయి? ఇప్పుడు ఏదైనా తెలియంది సార్ తెలియంది కూడా మాకు చెప్తున్నారు అన్నమాట. అందులో చూపించి అండ్ విజువలైజేషన్ వల్ల బాగా గుర్తుంటది, ఎగ్జామ్స్ అవన్నీ కూడా బాగా రాయొచ్చు. జూమ్ ఆన్లైన్ కోర్సెస్ చూస్తారు కదా, అప్పుడు మీకు ఏమైనా నెట్వర్క్ ప్రాబ్లం ఇలా అవుతున్నాయా? బాగానే వస్తుందా నెట్? అంటే 5G అవన్నీ బాగానే ఉంటాయా? 5G నెట్వర్క్ ఇక్కడ 4G అయినా బాగా వస్తుందా? 4G వస్తుంది అంతే. వీడియో టాటా తెలుసా? తెలీదా? అయితే ఇప్పుడు మీ ఫోన్ కి ఏవైనా మెసేజ్లు వచ్చి ఇలా ఓటీపీ పంపించండి అలాగా పంపించకండి. అంటే మీ ప్రమేయం లేకుండా వచ్చిన ఓటీపీ ఏది కూడా అలాగ అడిగితే వెంటనే పంపించకండి. నెక్స్ట్ ఇంకా కొన్ని వస్తాయి అన్నమాట, ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు ఇంకా ₹1,00,000 మన ₹1,00,00,000 వస్తాయని. అలాంటివి కూడా చేయకూడదు. అలాంటివి చేస్తే ఏంటంటే మీకున్న డబ్బులు, మీ బ్యాంక్ అకౌంట్ ఉన్న డబ్బులు అన్ని కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. దాన్ని సైబర్ సెక్యూరిటీ థ్రెట్. గ్యాస్ లవింగ్ ఒక్కటి కానీ అలాంటి ఓటీపీ చెప్పకూడదు. చెప్తే వెళ్ళిపోతాయి. అది ఆర్బీఐ కూడా ఈ మధ్యన చెప్తుంది అన్నమాట. అలాగే గట్ట చెప్పకండి. ఇలా లింకులు గట్ట అలాగే చెయ్యాలి. ఇంకా లింకులు గట్ట ఏమైనా ఇచ్చినా కూడా క్లిక్ చేయకండి, సరేనా? ఇప్పుడు తర్వాత ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ మీరు అన్నారు కదా, అదేంటంటే రెడ్ వేస్తే అంటే వాళ్ళు ఆగిపోతే మనం ఆగిపోయి అక్కడ రెడ్ కలర్ వస్తే అంటే ఎరుపు రంగు వస్తే మనం ఆగాలన్నమాట. అలా కాకుండా వచ్చింది అనుకోండి ఉండాలన్నమాట. అది ఎరుపు వస్తే నిలబడాలి, లేకపోతే యాక్సిడెంట్స్ అయిపోతాయి అన్నమాట. అంతే. అయ్యిందా 1 minute? మేము కమ్యూనిటీ ఇంటర్న్షిప్ చేయడానికి వచ్చాము. అంటే మీ ఊళ్ళో ఎలా నెట్వర్క్ అనేది ప్రాపర్ గా వస్తుందా లేదా అని చెప్పడానికి వచ్చాము. మీకు సైబర్ అటాక్స్ కోసం ఏమైనా తెలుసా? అంటే చూడండి, ఇప్పుడు ఫోన్లో అనమాట రకరకాల మెసేజెస్ వచ్చేస్తాయి, ఓటీపీస్ ఇవన్నీ. అవి మీరు క్లిక్ చేశారనుకో మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ పోతాయి తెలియని వాళ్ళకి. అలాగా మీరు ఎవరికి చెప్పొద్దు మీ డీటెయిల్స్ ఏది. అందుకని ఆర్బీఐ కూడా చెప్పలేదు అనమాట, ఎవరికి డీటెయిల్స్ ఏమి ఇవ్వకండి అని. సో మీరు కూడా దానికి జాగ్రత్తగా ఉండండి. అంటే దానికోసం ఎవరికి అదే చెప్తాను. మీకు రోడ్ సిగ్నల్స్ కోసం తెలుసా? అంటే ఇప్పుడు మీరు ఎక్కడైనా వెళ్ళారనుకోండి, ఇక్కడ ట్రాఫిక్ ఆగుతుంది కదా, అక్కడ రెడ్ వస్తే ఆగాలి అని ఏమైనా తెలుసా? అయ్యా ఆంధ్ర అయిపోయి మనం ఆగిపోవడమే. అక్కడ ఇప్పుడు రెడ్, అక్కడ బల్బులు ఉంటాయి కదా, అక్కడ రెడ్ అంటే వెలిగిందనుకో ఆగాలి, గ్రీన్ వస్తే వెళ్ళాలి రోడ్డు మీద. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉన్నాయా? వాళ్ళకి డిజిటల్ క్లాస్ పిల్లల నుంచి చెప్పగలరు. నాకు అంతవరకు రాదు. అంటే ఇప్పుడు కంప్యూటర్ లో చూపించి నేర్పిస్తారు కదా, అలాగా వాళ్ళకి అవుతున్నాయా? అంటే ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా పెట్టింది కదా స్కీమ్స్ అవన్నీ. అంత కూడా కాదు. ఇప్పుడు చిన్న 7 సంవత్సరాలు అన్ని గ్రహించి వాళ్ళకి చెప్పగలరు. కూతురు దగ్గర ఆఫ్ చేసేది నేనా చెప్పే ఫోన్ పే వచ్చినమ్మా. ఏటీఎం మిషన్ ఉన్నాయా? మా ఊర్లో లేవు. కరెంట్ డైలీ ఉంటుందా మీ దగ్గర? ఒక పూట ఉంటుంది, ఒక పూట ఉండదు. ఆన్లైన్
షాపింగ్ ఆర్డర్ చేస్తే ఇక్కడికి వస్తాయి కదా, వస్తాయి. అన్నీ వస్తాయా? వస్తాయి. స్విగ్గీ జొమాటో లాంటివి రావు. సరే 5G నెట్వర్క్ 5G నెట్వర్క్ ఉందా? సిగ్నల్ బాగానే వస్తుందా? ప్రాబ్లం